అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు బలంగా ఆశిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉందా లేదా అంటే అది ఆయనకే తెలియాలి. ఆయన ఎక్కువగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడం పరిపాటిగా పెట్టుకున్నారు. అయితే జన సైనికులు మా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి అవుతాడు అనే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఎక్కువ సీట్లు గెలిచుండేది. పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అయి ఉండేవారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి తక్కువ సీట్లు వచ్చి ఉంటే, అలాగే పవన్ కళ్యాణ్ గారి సీట్లతో ఆ పార్టీకి అవసరమై ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవిలో షేర్ కావాలి అని అడిగింటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చేవారు అని కూడా జన సైనికులు చర్చించుకున్నారు 2024 ఎన్నికల్లో. అలా రకరకాల ఆలోచనలలో జన సైనికులు ఉన్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనేది ఆయన్ను అభిమానించేవారు జన సైనికులు కోరుకునేది. అయితే తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక జనసేన పార్టీ కార్యకర్త ఒక లేఖ రాశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అది సంచలనంగా మారింది. దాని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఆయన ఏం రాశాడంటే తన ఆవేదనంతా వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏం అడిగావయ్యా బోడి 21 సీట్లు అంటే మొన్న 2024 ఎన్నికల్లో మహా అంటే 21 సీట్లు అడిగావు, అంతకంటే ఏం అడిగావు అంటే ఎక్కువ సీట్లు తీసుకోవచ్చు కదా మనకు అవకాశం ఉన్నప్పుడు అనేది దాని యొక్క ఉద్దేశం. ఇకపోతే వారు జైల్లో ఉంటే పరిస్థితులు ఉపయోగించుకోకుండా వెళ్ళి సపోర్టు ఎలా ఇస్తావు? 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు. ఆ అవకాశాన్ని జనసేన పార్టీ సద్వినియోగం చేసుకోకుండా తెలుగుదేశం పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తావు అనేది అతను అడుగుతున్న మరో ప్రశ్న. ఇకపోతే సపోర్ట్ ఇచ్చావు బాగుంది, బీజేపీని పొత్తులోకి ఎందుకు తీసుకొచ్చావు అనేది కూడా అడిగారు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేశారు, మళ్ళీ బీజేపీని ఎందుకు తీసుకొచ్చారు? నీకేం రాజకీయం తెలుసు? పవన్ కళ్యాణ్ గారు నీకేం రాజకీయం తెలుసయ్యా అనే రీతిలో ఆ జనసేన కార్యకర్త అడగడం జరిగింది. అవును, బీజేపీ కోసం నేను 21 సీట్లు తీసుకున్నా, కూటమి విజయం కోసం నిరంతరం శ్రమించాను. మరి ఇంత త్యాగం చేస్తే నీకేం ఒరిగింది? 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి చాలా కష్టపడ్డావు. తెలుగుదేశం పార్టీని బీజేపీని కలపడానికి కేంద్ర పెద్దలతో చాలా చర్చలు జరిపావు. ఎలాగైనా ఆ 2 పార్టీలను కలిపి 3 పార్టీలు కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. మరి నీకు జరిగిన లాభం ఏంటి? నువ్వేం సాధించావు అనేది కూడా జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అయితే రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే అది రాజ్యాంగబద్ధం కాదు. అందరితో పాటు ఆయన కూడా మంత్రినే. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న దానికైతే రాజ్యాంగబద్ధం లేదు. అదొకటైతే మంచి పాలన ఇవ్వమని, నాసిరకం మద్యం వలన ప్రజలు చనిపోతున్నారు, ఆ మద్యం తీసివేయాలని అడిగావు. బూతులు లేని రాజకీయం అడిగావు. పథకాలకు మన పేర్లు వద్దు, గొప్ప గొప్ప వారి పేర్లు పెట్టాలని కోరావు. ఇలా చాలా అడిగావు. మరి నీకున్న గుర్తింపు ఏంటి? ఈరోజు ఒంటరిగా పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేవారు అనేది జనసేన కార్యకర్త తన లేఖలో రాయడం జరిగింది. ఈ లేఖ రాసింది ఎవరంటే అవనిగడ్డ నియోజకవర్గం నరేష్ అనే జనసేన పార్టీ కార్యకర్త లేఖ రాయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య గ్యాప్ పెరిగింది అనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల తల్లికి వందనం పథకం కూడా అమలు చేశారు. అయితే అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారు లేరు.
గతంలో P4 పథకం అమలు చేసే సమయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలా చాలా కార్యక్రమాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇద్దరు ఏకంగా పథకాలు ప్రారంభించేవారు. ఏవైనా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ఇద్దరు నాయకులు కలిసి చర్చించుకునేవారు. కానీ ఇటీవల కాలంలో అలాంటి పరిస్థితులు లేవు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య గ్యాప్ పెరిగింది. ప్రచారం అయితే రాష్ట్రంలో విస్తృతంగా సాగుతుంది. ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా లేరు రాజకీయాల పరంగా అనేది కూడా జన సైనికులతో పాటు రాష్ట్ర ప్రజలు, రాజకీయ నాయకులు చర్చించుకుంటారు. అయితే జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. 2029 ఎన్నికల్లోనైనా ఒంటరిగా వెళ్ళి గెలిచి ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నారు. ఎందుకయ్యా పొత్తులు పెట్టుకుంటావు? ఆ పొత్తుల వలన నీకు ఒరిగేదేం లేదు. మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి ఆవానే కొనసాగుతుంది, కానీ జన సైనికులది ఏమీ జరగదు. ఇప్పుడు రాష్ట్రంలో 21 చోట్ల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులే జనసేన పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్లు తీసుకొని 2024 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈ 21 చోట్ల మినహాయిస్తే ఇక మిగతా చోట్ల జన సైనికులకు ఆశించినంత ప్రాధాన్యత ఉందా అని ఒక్కసారి చర్చించుకుంటే గ్యారంటీగా ఉండదని జనసేన పార్టీ నాయకులకు కూడా తెలుసు. జనసేన పార్టీ గెలిచిన 21 నియోజకవర్గాల్లో కూడా జన సైనికులకు తగినంత ప్రాధాన్యత లేదు అనే చర్చ కూడా అయితే జరుగుతుంది. అలాగా ఎవరికో నువ్వు సపోర్ట్ చేసి వారు పదవులు అనిపించే విధంగా రాజకీయంగా నువ్వు వారికి సహకరిస్తున్నావు. అలాంటి కార్యక్రమాలు పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కావాలనేది ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిపై ఆయన అభిమానులు ఎంత ప్రేమ, ఇష్టం చూపిస్తారో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది వారికి శాసనం. ఆయన చెప్పిన మాట జవదాటరు. ఆయన ఏది చెప్తే అదే చేస్తారు. అంతగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు అభిమానులు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అనుకోవడం తప్పేం కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా ముఖ్యమంత్రి కావాలని ఉంటేనే ఆయన రాజకీయంగా ఎత్తుగడులు వేస్తూ పార్టీని బలోపేతం చేసుకొని ఒంటరిగా పోటీ చేసి ఆయన కూడా ముఖ్యమంత్రి కావచ్చు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని జన సైనికులే చర్చించుకుంటున్నారు. పార్టీలతో పొత్తు లేకుండా మనమే ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలి అని జన సైనికులు అయితే కోరుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయాలు చేస్తారో వేచి చూడాలి. ఆయన రాజకీయంగా ఒంటరిగా పోటీ చేస్తాడా, లేదా ఇంకా తెలుగుదేశం పార్టీలోనే పొత్తుగా ఉంటూ 2029 ఎన్నికల్లో కూడా ఆ పార్టీతోనే కలిసి కూటమిగా పోటీ చేస్తారా అనేది తెలియాలంటే ఇంకా సమయం పడుతుంది. మొత్తానికైతే కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు. మరి అది తీరుతుందో లేదో వేచి చూడాలి.